చందా డబ్బులు మొత్తం తీసుకొని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? చందా వసూలు చేయడానికి వచ్చారా? మరి అంతే కదండి. చందా అడగాల్సింది వీళ్ళం కాదు, మార్వాడీలను అడుగుతుంది. నేను ఇక్కడికి వచ్చానండి, కృష్ణకాంత్ పార్టీ దగ్గర అందరూ వస్తారు కదా, అందుకు కొని ఎంతో కొంత ఇస్తారు. చందా అడిగితే ఒకళ్ళు ఒక ఆయన 10 రూపాయలు అనేసి 20 రూపీస్ పబ్లిక్ అడిగారా? మీరేమి ఇస్తారు? అందరు కూడా మీకు 10 రూపాయలు ఇస్తారు. వెరీ గుడ్. ఆ వారికి దగ్గర నేను 100 వెళ్ళి తీయండి. 10 రూపాయలు వచ్చినాయి మీకు 200 లాభం రావాలి. ఆ వారికి వెళ్తే నిండు 100 చల్లగా ఉండండి. 20 రూపాయలు మీకు గోల్డ్ లాభం వస్తుందండి. ఇది వినాయకుడికి, నాకైతే కాదు. ఓకే ఓకే. 40 రూపాయలు వచ్చినాయి మొత్తం. 50 మంది నోరు తెరిచి అని అడిగితే 40 రూపీస్ వచ్చిందండి. ఎన్ని కెమెరాలు పెట్టారో చూడండి ఒకసారి. ఇంక నేను ఏమనుకోని చెప్పండి. కెమెరా పెట్టిన వాళ్ళు ఒక 10 రూపాయలని ఇచ్చారా? మరి ఎవరిని అడిగి మీరు కెమెరాలు పెట్టుకుంటారు చెప్పండి ఒకసారి. చెప్పండి బాబాయ్ గారు. మీరు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, అలాగా హిందువులు విమర్శించకండి. మీరు ఎక్కడ విగ్రహం పెడుతున్నారు? వినండి, ఎక్కడ విగ్రహం పెడుతున్నారు? నా రూమ్ లోనే పెడుతున్నా. మీ రూమ్ ఏ ప్రాంతం చెప్పండి? కృష్ణానగర్. కృష్ణానగర్ లో పెడుతున్నారు. వినాయకుని కొంటాను ఇంత 40 రూపీస్ అనేది ఇంత వినాయకుని పెట్టి నా రూమ్ లో పెట్టాకనే కనవ వచ్చిన డబ్బులే వినాయకుడు ఉండిలో వేస్తాను. అన్నారు కదా, కాబట్టి మీరు కృష్ణానగర్ దగ్గర వాళ్ళని అడిగితే ఇస్తారు చందన. ఇంత దూరంగా వచ్చి ఈ ప్రాంతంలో అడిగితే ఎలాగా? ఏమండి, ఎక్కడ ఉంటే అక్కడే అడుగుతామండి. అదే నేను ఉండదు దేవుడికి. ఎక్కడికి వెళ్తే అక్కడే అడుగుతామండి. ఈ రోజులో అలా లేరు. ఏ ప్రాంతంలో కృష్ణానగర్ లో మీరు తిరగండి, మీకు కంపల్సరీ. నీకు సంబంధం మీకేంటి, వందలు వస్తాయండి. పబ్లిక్, ఇది పబ్లిక్ మళ్ళా నేను అడుగుతున్నా. ఓకే, అటువంటిప్పుడు చూడండి, మీరు వచ్చి ఎంతసేపు అయింది? నేను వచ్చి ఒక అరగంట కాదు, మీరు అరగంటకి 10 రూపీస్ వచ్చి కొంచెం పెందలాట రావాలి. మీరు అమ్మా వినండి, మీరు రాంగ్ ప్లేస్ కి వచ్చారు. ఇది ఓన్లీ లవర్స్ పార్క్. లోపల లవర్స్ ఉంటారు, పనులు ఉంటారు. లవర్స్ పార్క్ దగ్గర డబ్బులు అడుగుతారు, డొనేషన్ ఎవరిస్తాడు? లవర్స్ ఇస్తారండి. లవర్స్ ఇస్తారా డొనేషన్? లవర్స్ ఎక్కువ ఇస్తారు. లవర్స్ లోపల చాలా పనులు బిజీగా ఉంటారు. మీకు ఎట్లా ఇస్తారు? మీరు కరెక్ట్ పర్సన్ డబ్బులు అడగండి, ఇస్తారు డొనేషన్. అందరికీ వీడియోలు అయిపోతున్నాయి. ఇంకో ప్లేస్ అడగాలి, కరెక్ట్ పర్సన్ డబ్బులు అడగాలి. లవర్స్ డబ్బులు అడిగి లవర్స్ చెప్తాడు. చందా డబ్బులు మొత్తం తీసుకొని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీకేనా డబ్బులన్నీ? రెంట్ కట్టుకుంటావా? దేనికి మరి? అది దేవుడి ఉండిలో వేస్తాను. దేవిని ఉండి గురించి ఇప్పుడు కాదు, ఆ డబ్బులు మొత్తం పర్సనల్ గా తమరు వాడుకునే దానికి అడుగుతాను. 100% నేను గ్యారంటీ. నా దగ్గర కూడా చందకు వచ్చింది, నేను ఇస్తున్నాను. నాతో నువ్వేమిచ్చావు? నువ్వేమీ లాంటి వీళ్ళు ఎవ్వరూ నాకు ఇవ్వలేదు. ఒక ఆయన మాత్రం 20 రూపాయలు ఇచ్చారు బ్రో. 20 రూపీస్ ఇచ్చిలాట నీకు 1000 రూపాయలు అండి. 20 రూపాయలు పర్సనల్ వాడుకుంటా. 1000 రూపాయలు 20 రూపాయలకి ఇచ్చిలాట నిజంగా ఇచ్చినాడు కదా అక్క. 20 ఇచ్చారమ్మా. 20 రూపాయలు ఇచ్చారు. 20 ఏంటి 20 రూపాయలు? 20 రూపాయలు ఇచ్చిందా? 20,000 అనుకున్నా నేను. నీ బతుకు 10,000 అయినోళ్ళు, వీళ్ళందరూ 10 రూపాయలు అయినోళ్ళే. వీళ్ళ బతుకులకు మళ్ళీ 20,000 వేస్తారా నాకు? అక్క అందరు జీవితంతో అనుకుంటున్నా ఎంతవరకు నిజం? ఫస్ట్ నీ జీవితంతో నిజం బ్రో, 100% నిజము. ఫస్ట్ నీ జీవితంతో ఎంత మంది జీవిత లాగం చేసి ఈ స్టేజ్కి వచ్చినావు నువ్వు? నేను అందరూ నన్ను గుండు ఉండగా చేసేస్తావు. ఎంత మంది జీవితాలతో నిజమేనా? 5 లక్షలు పట్టిపోయాడు. శ్రీదత్త బంగారం పట్టిపోయాడు.